మా పార్టీ మీటింగ్ లేనప్పుడు వేదిక మీద చెప్పిన నేను సీఎంను కాను కానీ సీఎంను చేస్తా. నేను సీఎంను కాను, సీఎంను చేస్తా. నేను కార్యకర్తలు అందరం కలిసి సీఎంను చేద్దాం. ఈ వేదిక మీద నాయకులు ఎవరైనా సీఎం అవుతారు. వాళ్ళు మేము ఇవాళ ప్రజలకు ఇస్తున్న హామీలను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అమలు చేయాలని చెప్పిన చాలా సందర్భాల్లో. నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుంటే నేను అవుతా అని చెప్పుకుంటాను. ఎవరు ఆపుతారు? నేను ముఖ్యమంత్రి నాకు ఓటు అని చెప్పుకుంటాను. కానీ అది కాదు, పార్టీ పద్ధతి అది కాదు. అట్లా అనుకుంటే కూడా అది మూర్ఖత్వమే. నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఇంతవరకు ఏ కార్యకర్త చెప్పలే, ఏ నాయకుడు చెప్పలే, ఏ మీడియాకి చెప్పలే, నేను చూడలేపలే, ఫోన్ చెప్పలే, ఇంటర్నల్ చెప్పలే, బహిర్గతంగా చెప్పలే. చెప్పేటువంటి వ్యక్తి నేను కాదు. సంజయ్ గారి మీద ఉన్న ప్రధానమైన కాంట్రవర్సీ ఏంటంటే రాజకీయం చేయొచ్చు, కానీ రాజకీయం హిందూ ముస్లిం మీద ఎందుకు బండి సంజయ్ గారు చేస్తారు? మీ మీద ప్రధానమైన కాంట్రవర్సీ హిందుత్వం మీద మాత్రమే రాజకీయాన్ని చేస్తారని బండి సంజయ్ గారి మీద ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలతోనే రాజకీయాలు చేయాలనుకున్నారు. ఈ క్వశ్చన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు అడుగుతలేరని నా బాధ. ఈ క్వశ్చన్ మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడుగుతలేరు? కేవలం ముస్లిం ఓటు బ్యాంక్ ద్వారా అధికారంలోకి వస్తాము, 15 నిమిషాల సమయం వస్తే ఇందులో నరికి చంపుతామని చెప్పి కేవలం ముస్లిం మతం కోసం పనిచేసేటువంటి ఎంఏ పార్టీని ఎందుకు అడుగుతలేరు? దాంతోపాటు ఈ ఎంఏ పార్టీ మద్దతుతోనే అధికారం చెలాయిస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అడుగుతలేరు? ఇవాళ తప్పేముందండి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముస్లిం అని చెప్పుంటాడు, సెక్యులర్వాది. ఒక క్రిస్టియన్ చెప్పుంటాడు, సెక్యులర్వాది. కానీ ఒక హిందూ అని చెప్పుంటే మతతత్వవాది. ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, ఈ కమ్యూనిస్టు పార్టీలు కానీ, ఈ పార్టీలన్నీ కూడా 12% ముస్లిం ఓటు బ్యాంక్ కోసం తాపత్రయపడుతున్నారు. ఆ ఓటు బ్యాంక్ ద్వారా అధికారాన్ని చెలాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ పాలసీ, వాళ్ళ పార్టీ ఆలోచన. వాళ్ళు సెక్యులర్వాదులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు సెక్యులర్వాదు. వాళ్ళు ఇలా 80% ఉన్న హిందువుల ఆశ ఏంది, ఆలోచన ఏంది? అరే 80% ఉన్న హిందువులకు పార్టీ ఏది? మా ధర్మం గురించి, మా హిందూ సమాజం గురించి మాట్లాడే పార్టీ ఏది అని ఆలోచన వస్తుందా రాదండి? వచ్చినప్పుడు వాళ్ళకి కనిపించే పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ. అంటే 80%, 12% ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ఓట్ బ్యాంక్గా చూస్తూ ముందుకొచ్చే పార్టీలేమో సెక్యులర్ పార్టీలు. 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడి ఎప్పుడు ముస్లింను వ్యతిరేకించని భారతీయ జనతా పార్టీ మాత్రం మతతత్వ పార్టీ. ఇలా మీకు ఇది జరుగుతుంది. వాళ్ళ రంజాన్ వస్తుంది, రంజాన్ వస్తే ఫ్లెక్సీలు కడతారు రోడ్ల మీద, ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు. వీళ్ళు టోపీ పెట్టుకుంటారు, హిందువులే. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హిందువులే టోపీ పెట్టుకుంటారు, వాళ్ళకు టోపీ పెడతారు, వాళ్ళ ఇష్టం. క్రిస్మస్ వస్తుంది, క్రైస్తవ సోదర సోదరిమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. వీరు సిలువ వేసుకుంటారు, హిందువులే, వాళ్ళకి సిలువ వేస్తారు. ఇబ్బంది లేదు, మాకు పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇబ్బంది లేదు. ఒక దసరా వస్తుందండి, ఒక దీపావళి వస్తుంది, ఒక ఉగాది వస్తుంది, ఒక సంక్రాంతి వస్తుంది, ఒక భవానీ మన దేవి నవరాత్రోత్సవాలు వస్తాయి, ఒక హనుమాన్ జయంతి వస్తుంది. ఏం పెడతారండి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఏం పెడతారు? హిందూ బంధువులకు దసరా శుభాకాంక్షలు పెట్టరు, హిందూ బంధువులకు ఉగాది శుభాకాంక్షలు పెట్టరు, హిందూ బంధువులకు సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టరు, హిందూ బంధువులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు పెట్టరు. ఏం పెడతారు? కరీంనగర్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు, హైదరాబాద్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, వరంగల్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు, ఆదిలాబాద్ ప్రజలకు ఫలానా పండుగ శుభాకాంక్షలు. హిందూ అన్నాడు అంటే హిందూ అనేటువంటిది అంత నిషేధిత పదం. అది హిందూ అని చెప్పుకుంటే తప్పేంది అని నేను అంటున్నా. ముస్లిం అని చెప్పుకున్నప్పుడు సెక్యులర్ అప్పుడు హిందూ అని చెప్పుకుంటే ఎందుకు మతతత్వం అవుతాడు? కాబట్టి మేము ఫస్ట్ చెప్పినాను, మేము మాది మతతత్వ పార్టీ అయితే త్రిబుల్ తలాక్ను ఎందుకు రద్దు చేస్తాం మేము? ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పెడితే బియ్యం ఇస్తున్నాం, ఒక హిందువులకి ఇస్తున్నామా? ముస్లిం తీసుకుంటారా, క్రిస్టియన్ తీసుకుంటలేరా? స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కట్టించినాం, ఒక హిందువులకన్నా ఇచ్చిన నరేంద్ర మోడీ గారు. ముస్లిం తీసుకుంటారా, క్రిస్టియన్ తీసుకుంటారా? వ్యాక్సిన్ ఇచ్చినాం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఎంతమంది పేదోళ్ళు ఇవాళ ప్రాణాలతో ఉందరు?
ఒక వ్యాక్సిన్ విలువ ఎంత అని 5,000 రూపాయలు 10,000 రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో. ఇలా ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది పేదలు ప్రాణాలతో ఉండేవారు? అది ఓన్లీ హిందువులకు ఇచ్చినామా? ముస్లిం తీసుకుంటారు, క్రిస్టియన్ తీసుకుంటారు. నేషనల్ హైవేస్ ఇష్టం, రోడ్ల మీద ఒక హిందువులే పోతారా, ముస్లిం క్రిస్టియన్స్ పోతలేరా? వాస్తవంగా అందరూ కలిపే చేస్తున్నారు. ఒక్క బండి సంజయ్కి మాత్రమే బైన్సాలో ఏం పని? కరీంనగర్లో ఉన్న లీడర్కి బైన్సాలో మీకు ఏంటి ప్రాబ్లం? హిందువులకి పక్క పని నాకు. అంటే చాలా మంది లీడర్స్ ఉన్నా మీకేంది అంత పని? అంటే ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే హిందుత్వం అక్కడ బండి సంజయ్ ఉండాలనేది మీ ఎజెండా? కాంట్రవర్సీ కాదు, హిందూ సమాజానికి ఇబ్బంది వస్తే పక్క పోతాడు బండి సంజయ్. ఎక్కడికైనా పోతాం. నీకు అవకాశం ఇస్తే ఏ రాష్ట్రానికి పోతా, ఇంకా అవకాశం ఏ దేశానికైనా పోతా. అంత బండి సంజయ్ అవసరం ఏముంది బైన్సాలో? అక్కడ లా అండ్ ఆర్డర్ లేదా, కోర్టులు లేవా, చట్టాలు అవి లేవా? లేకనే కదా, అవి లేకనే కదా. ఇప్పుడు బైన్సాలో హిందువుల ఇళ్ళ మీద దాడి చేశారు, ముస్లింల ఇళ్ళ మీద హిందువులు దాడి చేయలే. హిందువుల ఇళ్ళ మీద ముస్లిమ్స్ దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? ఏ గొడవ జరిగింది? చిన్న గొడవ అది. అది హిందూకి సంబంధించి కాదు, ముస్లింకి సంబంధించి కాదు. దాన్ని భూతద్దులు చూపెట్టి ఒక ప్లాన్ ప్రకారం బైన్సాల విధ్వంసం జరుగుతున్నది. హిందువుల పాపులేషన్ తగ్గియాలి, ఒక్కొక్క ఏరియాను మేము కబ్జా చేసుకోవాలని చెప్పి వాళ్ళంతా ఎవరు? మహారాష్ట్రలో, అక్కడ మహారాష్ట్ర నుంచి నగర బహిష్కరణ అంటారు. ఆ బహిష్కృతులైనటువంటి గుండాలు వచ్చి ఇలా బైన్సాన్ని అడ్డగా వేసుకొని అరాచకాలు చేస్తున్నాయి. ఇక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాసు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కాబట్టి అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరిగింది? సంక్రాంతి పండుగ సకినాలు చేసుకుంటే పోయి టాయిలెట్ చేసారు.